హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరదాగా సంగీతం. మీకు ఇంతవరకు కూడా నేను చాలా చాలా మూవీ సాంగ్స్, పెట్రోటిక్ సాంగ్స్, డివోషనల్ సాంగ్స్ అన్నీ కూడా మీకు స్వరములు, ఆ పాటలకి స్వరాలు ఎలా ఉన్నాయో నాకున్న పరిజ్ఞానం మేరకు పెట్టి ఉన్నాను. ఇంతవరకు కూడా అందరూ కూడా బాగానే ఆదరించారు. అయితే ఒకరు నాకు కీబోర్డ్ మీద ప్లెయిన్గా వాయించడం మాత్రమే వస్తుందండి, దానికి గమకాలు వాయించడం నాకు రావట్లేదు. ఆ గమకాలు ప్లే చేయాలంటే నేను ఏమైనా చేయాలా, ఏదైనా ఎక్సర్సైజ్ చేయాలని అడిగారు. ఈరోజు మాయామాళవ గౌళ రాగంలో మనం బేసిక్స్ ప్రాక్టీస్ చేస్తాం కదా, సరళి స్వరాలు, జంట స్వరాలు, అలంకారాలు, ఇలా. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే గమకాలు రావడానికి ఒక చిన్న ఎక్సర్సైజ్ మీతో చేయిస్తాను. అది ఒకసారి వింటే మీకు అర్థమైపోతుంది, చూస్తే అర్థమైపోతుంది. అయితే నేను ఇంకా సాంగ్స్ బేసిక్స్ అనేవి మీకు ఇంకా స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేయడానికి కొంచెం నాకు ఖాళీ లేక నేను చేయలేదు. త్వరలోనే నేను కర్ణాటక సంగీతం కానీ, వెస్ట్రన్ సంగీతం కానీ క్లాసులు అనేవి నేను త్వరలో స్టార్ట్ చేస్తాను. అందాక ఆమె కోరిక మేరకు నేను ఈరోజు మీకు గమకం అనేది ఎలా ప్లే చేయాలనే విషయాన్ని మాయామాళవ గౌళ రాగంలో ట్రై చేద్దాం. అయితే మాయామాళవ గౌళ రాగం మనకు తెలుసు కదా, సి స్కేల్ తీసుకున్నాం. అందరికీ అనుకూలమైనటువంటి స్కేలు, బాగా ప్రాక్టీస్ చేసినటువంటి స్కేల్ ఇది. సి స్కేల్లో మనం ఫింగరింగు మామూలుగా వెస్ట్రన్ ఫింగరింగ్ అయితే అని తీసుకుంటాం. అంటే 1 2 3 4 5 5 4 3 2 1 3 2 1 వెస్ట్రన్ ఫింగరింగ్ తీసుకుంటాం. అయితే ఈ గమకాల విషయంకి వస్తే మనకి ఆ ఫింగరింగ్ లెవెల్స్ మారిపోతాయి అన్నమాట. అంటే ఎలా అంటే మనకి హార్మోనియం స్టైల్ ఫింగరింగ్ మనం తీసుకుంటే మనం గమకాలు ఈజీగా ప్లే చేయగలం. ఇప్పుడు మనం హార్మోనియం స్టైల్ ఫింగరింగ్ ఏంటంటే 1 2 3 4 1 2 3 4 అది మనం తీసుకున్నామంటే ఇంచుమించుగా మనం గమకాలని ఈజీగా ప్లే చేయగలం. అందుకనే వెస్టర్న్ ఫింగరింగ్ అనేది కేవలం సినిమా పాటలు, ఇంకా చిన్న చిన్న అన్నమయ్య కీర్తనలకి బాగుంటుంది. కానీ ఈ ఇండియన్ ఫింగరింగ్, అదే మనకి 1 2 3 4 1 2 3 4 ఫింగరింగ్ ఉంది కదా, గమకాలు స్పష్టంగా మనం దాని ద్వారా ప్రాక్టీస్ చేయగలం. ఇప్పుడు నేను ఫస్ట్ అలంకారం ఉంది కదా, మనకి 7 అలంకారాలు ఉంటాయి, సప్తతాళ అలంకారాలు ఉన్నాయి కదా. ధ్రువతాళం, మధ్యతాళం, రూపకతాళం, జంపెతాళం, అటతాళం, ఏకతాళం, ఇలా రకరకాల అలంకారాలు ఉన్నాయి కదా. అందులో మొదటి అలంకారం తీసుకున్నాం. ఏంటంటే అది ధ్రువతాళం. ధ్రువతాళ అలంకారం అందరికీ తెలుసు, సంగీతం నేర్చుకున్న వాళ్ళకి. సరిగమ గరి సరి గరి సరిగమ, అది ప్యాటర్న్ అనమాట. సాతో ముందు మామూలు ప్లెయిన్గా ప్లే చేద్దాం. సరిగమ గరి సరి గరి సరిగమ అంటే మనం ఎప్పుడు కూడా 1 2 3 4 ప్యాటర్నే వెళ్తుంది అనమాట. ఆ తర్వాత రీ అనేది బ్లాక్ కీ. ఆ తర్వాత రీని మనం 1 2 3 4 ప్యాటర్న్లో రీ మీద తమ్ము వేయవు అనమాట. వేయకుండా ఉండడానికి ఒక రీ తర్వాత రీ గా మా పా అనేవి మనం జంప్ చేయలేం కాబట్టి మనం అక్కడ రీ దగ్గర 2 3 4 5 ఫింగరింగ్ వేస్తాం అనమాట. అంటే ఎలా, రీ గా మా పా మా గా రీ గా మా గా రీ గా మా పా. తర్వాత మళ్ళా సేమ్ 1 2 3 4 ప్యాటర్నే, గా నుంచి స్టార్ట్ అవుతాం. గా మా పా దా పా మా గా మా పా మా గా మా పా దా, మళ్ళా 1 2 3 4 మా పా దా నీ దా పా మా పా దా పా మా పా దా నీ. తర్వాత మళ్ళీ 1 2 3 4 పా దా నీ సా నీ దా పా దా నీ దా పా దా నీ సా సా నీ దా పా దా నీ సా నీ దా నీ సా నీ దా పా. సేమ్ నీ దా పా మా పా దా నీ దా పా దా నీ దా
ప మా, మళ్ళా సేమ్ దా ప మ గ మా ప దా ప మా ప దా ప మ గ. ఇక్కడ పా విషయానికి వస్తే మనకి ఈ ఫింగరింగ్ పనికిరాదు అనమాట. అప్పుడు పా దగ్గర మనం చిటికిన వేలు వాడతాం. ప మ గ రి గ మ ప మ గ మ ప మ గ రి మ గ రి స రి గ మ గ రి గ మ గ రి స. ఇది మనకి ప్యాటర్న్ అనమాట. ఓకే, ఇది ప్లెయిన్, అంటే గమకాలు లేకుండా ప్లెయిన్ అనమాట. ఒకసారి కొంచెం స్పీడ్గా వాయిస్తాను చూడండి. అంటే మనం అన్ని సా దగ్గర నుంచి రీ దగ్గర నుంచి అన్నీ కూడా 1 2 3 4 1 2 3 4 1 2 3 4 ఆ ప్యాటర్నే మనం వెళ్తుంది అనమాట. ఒక్క రీ దగ్గరే 2 3 4 5 ఫింగర్స్ వాడాం. అదేవిధంగా రిటర్న్ వచ్చేటప్పుడు పా దగ్గర 5 4 3 2 వాడాం అనమాట. అంటే అన్నీ 1 2 3 4 4 3 2 1లే మనం వాడామన్నమాట. అది మీరు అబ్జర్వ్ చేయగలరు. అయితే ఈ అలంకారాన్ని మనం గమక రూపంలో వాయించడం నేర్చుకుంటే, బాగా ప్రాక్టీస్ చేస్తే మనకి లైట్, అంటే చిన్న చిన్న గమకాల నుంచి మనం స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మనం సారీ గా మా గారి అని పాడతాం. గమకాలతో పాడామనుకోండి, సరే గా మా గరి సారీ సారీ అంటాం అనమాట. సరే గా మా గరి సారీ గరి సరే గా మా రి గ మ ప మ గ రి గ మ గ రి గ మ ప. ప్లెయిన్ అయితే రి గ మ ప అంటాం. గమకాలు అయితే రి గ అని పిలుస్తాం. వీటిని మనం వాయించేటప్పుడు దాని యొక్క పక్క స్వరాలని సహాయం తీసుకొని మనం గమకాన్ని వాయిస్తాం. ఇప్పుడు మనం ఈ సరిగమని మనం ఎలా వాయిస్తామంటే, అంటే రీ తర్వాత గా ఉంది కదా, గాని మనం టచ్ చేస్తాం అనమాట. అంటే గాని టచ్ చేస్తాం. అంటే సారీ అంటే సా సాగరి సా సాగరి గమా, దాన్ని గమా గమా అంటే ఈ అన్నదాన్ని జస్ట్ టచ్ చేస్తాం అనమాట. అది మనం ప్రాక్టీస్ చేస్తే వస్తుంది అనమాట. ఇప్పుడు మొత్తం వాయిస్తే సారీ గమా, తర్వాత పా సేమ్ పాదా అంటే పా నిదా అనమాట. నీసా అంటే నీ అంటే సాన్ టచ్ చేస్తున్నాం అనమాట. సా నీదా పా సా సని సని అనమాట. దా ప దాని పద అంటున్నాను చూడండి. అంటే రిటర్న్ వచ్చేటప్పుడు పక్క స్వరాలు. ఇప్పుడు ఆ అలంకారం వాయిస్తాను చూడండి. సరి గమ గరి సరి గరి సరి గమ. చూసారా గమకు? చూడండి
మళ్ళీ సేమ్ రిగామాప ఫింగరింగ్ మారుతుంది అంతే. రిగామాప రీమగా అంటే మా అని టచ్ చేస్తున్నాను నేను. రిగామాప మాగా రీగా అంటే దీన్ని టచ్ చేస్తున్నాను. మాప మాగా మాని గమా రీగా మాగా రీగా మాప సేమ్ అదే ప్యాటర్న్ గమకాలు. మామూలు ప్లెయిన్గా అయితే అని వాయిస్తాం. ఇప్పుడు గమకం అయితే తర్వాత మళ్ళీ సేమ్ 1 2 3 4 ప్యాటర్నే సేమ్ అనమాట, అన్నిటికీ అలానే. సేమ్ రివర్స్. సేమ్ మళ్ళా సేమ్ ఇప్పుడు చిటికిన వేరు. ఇది గమకం స్టైల్. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. అంటే దాని పక్క స్వరాలు అంటే రీ అయితే గా, గా అయితే మా, మా అయితే పా, పా అయితే దా, దా అయితే నీ, దాన్ని టచ్ చేయాలన్నమాట. టచ్ చేసుకుంటే మనం హెల్ప్ తీసుకొని మనం గమకాలు వాయిస్తాం. ఇది గమకాలు వాయించినటువంటి విధానం అనమాట. ఇలా మనం ఏ అలంకారం తీసుకున్నా, రెండో అలంకారం సారీ గరి సారీ గరి సారీ సారీ గమ రి గమ గరి గరి గమ ప గమ ప మ గమ గమ పద మ పద ప మ ప మ పద ని ద పద పద ని స స ని ద ని స ని స ని ద ప ని ద పద ని ద ని ద ప మ ద ప మ పద పద ప మ గ ప ప మ గ మ ప మ ప మ గరి గ మ గరి స అంటే మధ్యతాళం అలంకారం. నేను ఒక అలంకారాన్ని మామూలు ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇదే విధంగా మీరు అన్ని అలంకారాలు కూడా సరి గరి సరి సరి గమ అలా అనమాట. తర్వాత మూడో అలంకారం సరి సరి గమ రూపక తాళం రి గరి గమ ప గమ గమ పద మ ప మ పద ని పద పద ని స సేమ్. ఇలా ప్రతి అలంకారం కూడా అలానే అనమాట. మిశ్ర జాతి ఎలా సరి గ సరి సరి గమ రి గమ రి గ రి గమ ప గమ ప గమ గమ పద మా పద మా ప మా పద ని పద ని పద పద ని స సాని ద సాని సాని ద ప ని ద ప ని ద ప మ ద ప మ ద ప
అది. ఇంకా త్రిపుటి తాళం. సారీగా సారీగా మరి గమ రీగా మరి గమ ప గమ పద మా పదని పదని సానిద ప నిద ప మ దప మగ పమగరి మగరి స. ఇలా మనకి ఇంకా ఏంటుంది అటతాళం అలంకారం, అది కూడా చాలా సరిగా మామ. ఈ మామ అన్నప్పుడు ఏం చేశాను, ముందు స్వరం టచ్ చేశాను, అనకుండా అన్నాను అనమాట. రీగా మా పాప గమ ప దాదా మా పదని పదని స సానిద ప నిద ప మ దప మ గ ప మగరి మగరి స. తర్వాత ఇంకేమున్నది, లాస్ట్ది చాలా ఈజీ అలంకారం, ఏకతాళం అనమాట. ఏంటంటే సరి గమరి గమ పదని స. సానిద ప మగ మగరి స. ఇలా అలంకారాలని మనం డైలీ ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే మనకి గమకాలు వాయించడం చాలా ఈజీగా వస్తుందన్నమాట. ఇవి చాలా ఇంపార్టెంట్ బేసిక్స్. మనం వెస్ట్రన్ సంగీతం నేర్చుకున్నా కానీ కర్ణాటక సంగీతంలో సరళి స్వరాలు, జంట స్వరాలు, అలంకారాలు ఇలాంటివన్నీ కూడా గమకాల స్టైల్లో, ప్లెయిన్ స్టైల్లో, ఇంకా రకరకాల స్టైల్స్ ఉంటాయి. అన్ని స్టైల్స్లో మనం ప్రాక్టీస్ చేస్తే మనకి కీబోర్డ్ మీద ఒక మంచి కమాండింగ్ ఏర్పడుతుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నేను. అయితే దీనికంటే ఇది నేను ఎడిట్ చేయడం లేదు, ఈ వీడియో ఎడిట్ చేయను. ఎందుకంటే మీకు నేను డైరెక్ట్గా అలంకారాలు ఉన్నటువంటి పేపర్ని నేను ఫోటో పెట్టేస్తాను. అది వీడియోకి స్టార్టింగ్లో కానీ ఎండింగ్లో కానీ మీకు ఫోటో తీసి పెట్టేస్తాను. ముందు వాటిని రాసుకోండి. రాసుకున్నాక నెమ్మదిగా, ఎందుకంటే నేను మొదటి అలంకారాన్ని మాత్రమే స్లోగా ఎక్స్ప్లెయిన్ చేశాను. దాన్ని బేసిక్గా తీసుకొని మీరు మొత్తం అలంకారాలన్నీ కూడా అలా ప్రాక్టీస్ చేయాలి. నేను ఆ మొదటి అలంకారం చెప్పినట్టు అన్ని అలంకారాలను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే నా యొక్క వీడియో లెంత్ చాలా పెరిగిపోతుంది కనుక మొదటి అలంకారం ఎలా అయితే ప్లే చేసామో అదే ప్యాటర్న్లో అన్ని అలంకారాలు కూడా ఈజీగా ప్లే చేయొచ్చు. ఈ వీడియో మీకు ఫైనల్గా నచ్చింది అనుకుంటున్నాను. ముందుగా అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను మొన్న ఒక వందే మాతరం వీడియో పెట్టాను. అది చాలామంది బాగా చూశారు, బాగా నేర్చుకున్నారు, బాగా నేర్చుకున్నారని అనుకుంటున్నాను. ఇక రేపు ఎల్లుండో సారే జహాసే అచ్చా, అది కూడా ఇండియన్ నేషనల్ సాంగే కదా, ఆ వీడియో పెడదామని అనుకుంటున్నాను. టైము కుదిరినట్లయితే ఆ వీడియోతో కూడా మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. మీ శ్రీనివాస్, విజయనగరం శ్రీవాణి మ్యూజిక్ ఇన్స్టిట్యూట్. థ్యాంక్ యూ సో మచ్.